30 సంవత్సరాల క్రితం ఉరవకొండ గ్రామం. రాత్రి 7 గంటల సమయంలో ఒక వ్యక్తి బస్సు దిగి ఉరవకొండకి నడుచుకుంటూ వెళ్తున్నాడు. దారి మధ్యలో పెద్ద మర్రి చెట్టు ఉన్నది. అతను అలాగే వెళ్తూ ఉంటాడు. హఠాత్తుగా మర్రి చెట్టు ఊడలు వచ్చి అతని మెడకు చుట్టుకొని పైకి లాగేస్తాయి. ఊపిరాడక పైనే చనిపోతాడు ఆ వ్యక్తి. మరుసటి రోజు అది చూసిన ఉరవకొండ గ్రామస్తులు భయంతో ఒకనికి పోతూ ఉంటారు. ఆ ఊరిలో ఒక పిచ్చోడు ఉంటాడు. ఒక గోడపై మరణాలు అని 18 ఉంటుంది. ఆ పిచ్చోడు అక్కడికి వెళ్ళి 18ని తుడిచివేసి 19గా రాస్తాడు. ఇంతలో పోలీసులు వచ్చి వెళ్లాడుతున్న శవాన్ని దింపుతారు. ఒక పోలీసు ఊరి గ్రామస్తుల వద్దకు వస్తాడు. చూడండి, ఇక్కడ ఉన్న సమస్య ఏంటో అందరికీ తెలుసు. దానికి మేము కూడా ఏమీ చేయలేని పరిస్థితి. రాత్రుల్లో ఎవరు భయపడి రాకండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆ పిచ్చోడు అందరినీ చంపేస్తుంది, అందరూ చచ్చిపోతారు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. జనమంతా కలిసి ఊరి పెద్ద అయిన పాపారాయుడు దగ్గరికి వెళ్తారు. దాదాపు 80 సంవత్సరాల నుండి రాముడి వంశం వాళ్ళు ఊరికి పెద్ద దిక్కుల, ప్రజలకి ఏ కష్టం వచ్చినా మేమున్నాం అంటూ ముందుంటారు. నరసింహు రాముడు తర్వాత ఆయన కొడుకు వీరసింహ రాముడు, ఇప్పుడు ఆయన కొడుకు పాపారాయుడు. జనమంతా తన ఇంటి వద్దకు వస్తున్నారని తెలిసి తానే స్వయంగా ఊరి మధ్యలో ఉన్న ధర్మపీఠం వద్దకు బయలుదేరుతాడు. ఇక జనం కూడా అక్కడికే వస్తారు. పాపారాయుడు రాగానే జనమందరూ తల వంచి నమస్కరిస్తారు. ధర్మపీఠంపై పాపారాయుడు కూర్చుంటాడు. ఒక వ్యక్తి ముందుకు వచ్చి, ఈ పొద్దుకి 19 సావులు, ఎప్పుడు ఎవడు సత్తారో అని చాలా భయంగా ఉంది సామి. ఊరిడిసిపోదామంటే ఆయన వాళ్ళందరినీ ఈడ్సిపోబుద్ధి అయితపోలేదు. మీరే ఏదో ఒకటి చేసి మన ఊరికి పట్టిన పీడని తరిమేయాలా? దానికోసం మీరు ఏం చెప్పినా చేస్తాము, సిద్ధంగా ఉన్నాము సామి అంటాడు. ఇంకో వ్యక్తి ముందుకు వచ్చి, సామి, కష్టం వస్తే దేవుడి దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకుంటారు, కానీ మాకు మీరే దేవుడు. ఇన్నాళ్ళు కష్టాలు తీర్చారు, ఇప్పుడు భయంతో అల్లాడిపోతున్న మాకు మీరేదొకటి చేసి ధైర్యం ఇవ్వాలి సామి. అప్పుడు వాళ్ళ ప్రశ్నలకి సమాధానంగా పాపారాయుడు మాట్లాడతాడు. ఈ సమస్య పరిష్కారం కోసం సుదీర్ఘంగా ఆలోచించాను. ఇన్నాళ్ళు ఒకరి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఇటువంటి సమస్యలను పరిష్కరించగల అతీతమైన దైవశక్తులు కలిగి ఉన్న మహర్షి నాగభైరవ స్వామి రేపు మంత్రాలయంకి వస్తున్నారని తెలిసింది. నేను ఈరోజే అక్కడికి ప్రయాణం అవుతున్నాను. ఎలాగైనా సరే మన సమస్య అతనికి చెప్పి పరిష్కారం తెలుసుకోవని వస్తాను. మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి మంత్రాలయానికి ప్రయాణమవుతాడు పాపారాయుడు. మరుసటి రోజు మంత్రాలయానికి చేరుకుంటాడు పాపారాయుడు. తనతో పాటు వచ్చిన డ్రైవర్ అక్కడ నది స్నానం చేసి ఆ మహర్షి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సమయం గడిచిపోతూ ఉంది, రోజులు గడుస్తూ ఉన్నాయి. మహర్షి మాత్రం రాలేదు. పాపారాయుడు తన ప్రాణమంతా ఊరి మీదే పెట్టుకొని ఉన్నాడు. ఇక్కడ ఊరి గ్రామస్తులు మాత్రం రాయుడు ఇంకా రాలేదు, ఏమైందో అనే ఆందోళనతో ఉంటారు. రోజులు గడిచిపోతున్నాయి. రాయుడు పోయి 13 రోజులవుతుంది.
జలంలో భయం ఎక్కువవుతూ ఉంది. అక్కడ పాపారాయుడు కూడా ఎదురు చూస్తూ నీరసించిపోతుంటాడు. తీసుకువెళ్ళిన ధనం కూడా దగ్గర పడుతుంటుంది. ఇంతలో ఆ మహర్షి వచ్చాడని తెలుస్తుంది. వెంటనే లేచి అతని దీక్ష మండపం వద్దకు పరుగున వెళ్తాడు. అప్పటికే మహర్షి యుగంలో ఉంటాడు. పాపారాయుడు కల్మషం లేని మనసు, 3 రోజులుగా ఉపవాసం. అతని పరిస్థితి యాగంలో ఉన్న మహర్షి ఏకాగ్రతను కదిలిస్తుంది. వెంటనే యాగం పూర్తి చేసి పాపారాయుడిని కలుస్తాడు. యాగప్రసాదం పాపారాయుడికి ఇచ్చి, మాకు మీ సమస్య అంతా తెలుస్తుంది. మీ ఊహలకు అందనటువంటి కూపంలో మీ గ్రామం చిక్కుకుంది. అది అంతటితో ఆగేది కాదు. అందుకే మేమే మీ ఊరికి వస్తాం. ప్రయాణానికి సిద్ధం కండి అని చెప్తాడు మహర్షి. సమయం రాత్రి 8 గంటలు. వెంటనే పాపారాయుడు తన కారుని సిద్ధం చెయ్యమని డ్రైవర్కు చెప్తాడు. మేము మీ వాహనంలో రాలేము. మా కోసం గుర్రపు బండి ఉంది. మీరు మీ వాహనంలో రండి అంటాడు మహర్షి. స్వామి, చీకటి పడింది కదా, ఎలా అంటాడు రాముడు. మీరు ముందు వెళ్ళండి, మేము వెనకాల వస్తాము అంటాడు స్వామి. ప్రయాణం మొదలవుతుంది. ఇక్కడ రాయుడిని ఆ దుష్ట శక్తి చంపేసి ఉంటుంది అని జనంలో అనుమానం మొదలవుతుంది. అదే నిజమని నమ్మిన గ్రామస్తులు ఇంకా చేసేదేమీ లేక ఊరు వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటారు. ఒక వ్యక్తి లేచి, మనం ఈ రాత్రికి మాత్రమే ఇక్కడ ఉంటాం, రేపు పొద్దుగాలనే బండ్లు కట్టండి అంటాడు. అందరూ సరేనని ఇండ్లకు వెళ్ళిపోతారు. అక్కడ వాళ్ళ ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. తెల్లవారుతుంది. గ్రామస్తులంతా బండ్లు కట్టుకొని సామాగ్రి అంతా సిద్ధం చేసుకొని ఊరి నుండి బయటకి ప్రయాణం అవుతారు. ఇంతలో దారి పక్కనున్న మర్రి చెట్టు దారి మధ్యలోకి వస్తుంది. ఊడలు పెద్దగా మారుతుంటాయి. జనమంతా భయంగా చూస్తుంటారు. బండ్లకు కట్టిన ఎద్దులు బెదిరిపోతుంటాయి. అప్పుడే మహర్షి నాగభైరవుడు అక్కడికి వస్తాడు. వెంటనే తన చేతిలో ఉన్న రుద్రమాలను ఆ చెట్టు మీదికి విసురుతాడు. రుద్రమాల అమాంతం పెద్దగా అయి ఆ మర్రి చెట్టును చుట్టేసి బూడిద చేస్తుంది. ఆ తర్వాత ఆ మాల మహర్షి చేతిలోకి వెళ్తుంది. ఇంకా పాపారాయుడు, జనం అందరూ దుష్టశక్తి అంతమైందని ఆనందపడతారు. మహర్షిని చూసి జనమంతా అతని వద్దకు వస్తారు. ఇంతలో రాయుడు ముందుకు వచ్చి, స్వామి, ఇంకా మా ఊరికి పట్టిన దుష్టశక్తి పీడ వదిలినట్టేనా అంటాడు. అసలు సమస్య ఇది కాదు రాయుడు. ఇక్కడ 7 మైళ్ళ దూరం తూర్పు దిక్కున ఏముంది అంటాడు మహర్షి. పాడుబడ్డ కోట ఒకటి ఉంది స్వామి. అక్కడికి ఎవరు వెళ్ళం. దానిని ఊరవకొండ కోట అంటారు స్వామి. రాముడు, అక్కడికి వెళ్దాం పదండి, దుష్టశక్తి ఎలా ఉంటుందో చూపిస్తా అని అందరినీ తీసుకొని ఆ కోట వద్దకు చేరుకుంటాడు మహర్షి. మహర్షి తన శిష్యులకి 4 రుద్రాక్షలు ఇచ్చి జనమందరికీ 4 దిక్కుల ఉంచమని చెబుతాడు. శిష్యులు 4 దిక్కుల ఒక్కొక్కటి పెడతారు. మహర్షి తన చేతిలో ఉన్న పవిత్ర గంగా జలాన్ని మంత్రించుకొని కోట మీద చల్లుతాడు. ఇంతలో కోట లోపలి నుండి పెద్ద పెద్ద అరుపులతో ఎర్రని గాలి బయటకి వస్తుంది. అక్కడ ఉన్న దుమ్ము, ఆకులు, చెట్టు కొమ్మలు అన్నీ చేరి మనిషి ఆకారాన్ని సంతరించుకుంటాయి. అది చూసిన జనం భయంతో వణికిపోతుంటారు. అప్పుడు మహర్షి తన రుద్రమాలను ఆ దయ్యం మెడలోకి విసురుతాడు. అది వెళ్ళి దాని మెడలో పడగానే దయ్యం కింద కూర్చుంటుంది. దానికి ఎదురుగా గాలిలో మహర్షి కూర్చుంటాడు. ఆ దయ్యం గట్టిగా అరుస్తూ ఉంటుంది. జనమంతా ఏం జరుగుతుంది అనే భయంతో చూస్తూ ఉంటారు. అప్పుడు మహర్షి తన మంత్రదండన ఆ దయ్యం తల మీద పెట్టి ఏకాగ్రతతో ఆ దయ్యం చరిత్ర ఏమిటన్నది తెలుసుకుంటాడు. తర్వాత జనం వైపు తిరిగి ఆ దయ్యం చరిత్ర చెబుతాడు. దాదాపు 300 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది.
అప్పట్లో విజయేంద్ర భూపతి అనే రాజు ఈ ప్రాంతాన్ని పాలించేవాడు. అతని వద్ద రక్షణ మంత్రిగా బల్లాలుడు అనే వ్యక్తి ఉండేవాడు. రాజ్యం రక్షణ అని రాజ్యమంతా తిరుగుతూ ఉండేవాడు. అలా ఒకరోజు ఉరవకొండకి వచ్చినప్పుడు ఒక అమ్మాయిని చూసి మనసు పడ్డాడు. ఆమె తన 3వ భార్యగా పెళ్లి చేసుకుంటాడు. ఆమె పేరు మందాకిని. అప్పుడు ఆమె తన పెళ్లి కానుకగా ఈ కోట నిర్మించమని బల్లాలుడిని అడుగుతుంది. దానికి బల్లాలుడు ఆమోదించడం, కోట నిర్మాణానికి ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడం, పునాది పనులు మొదలుపెట్టడం చకచకా జరిగిపోతాయి. కోట పనులు సగం పూర్తయ్యాయి అనుకున్నప్పుడు కట్టిందంతా ఒక్కసారిగా కూలిపోతుంది. ఎందుకలా జరిగిందని బల్లాలుడు తన ఆస్థాన మంత్రులందరితో అడుగుతాడు. ఇక్కడ ఈ కోట నిర్మించడం అంత సులువు కాదు. ఈ నేల నలబరి కోరుతుంది. కొత్తగా పెళ్ళైన వరుడు, 3 నెలల గర్భవతి, అప్పుడే పుట్టిన ఆవు దూడ, మొదటి అమావాస్య అర్ధరాత్రి సమయంలో వాళ్ళని బలి ఇవ్వాలి బల్లా. అది జరిగితేనే ఇక్కడ కోట కట్టగలవు అని మంత్రగాడు చెప్పి వెళ్ళిపోతాడు. బల్లాలుడు ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో మందాకినికి వచ్చి నా కోసం ఒక కోట కట్టివ్వడానికి చేత కాదా అని ప్రశ్నిస్తుంది. అప్పుడు బల్లాలుడు తన భటులకు నరబలి గురించి చెప్పి వెంటనే తీసుకురమ్మని ఆదేశిస్తాడు. అలా ఒక అమావాస్య రోజున బలికి సిద్ధం చేశారు. మంత్రగాడు వచ్చి వాళ్ళని సజీవంగా కోట పునాది కింద పూడ్చేస్తారు. వాళ్ళ ఆత్మలకు ఒక లంకె బిందెలో బంధించి కోట దక్షిణ మూలాన పాతిపెడతారు. తర్వాత కోట నిర్మాణం పూర్తయింది. ఆ లంకె బిందెను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటారు. అలా తరాలు మారుతూ వచ్చాయి. తర్వాత కాలంలో తెల్లదొరలు మన దేశాన్ని ఆక్రమించుకున్నారు. అలా కోటలోని సంపద దోచుకోవడానికి వచ్చిన వాళ్ళు ఆ లంకె బిందెను పగలగొట్టారు. దాదాపు 200 ఏళ్ళు బందీలుగా ఉన్న ఆత్మలు ప్రేతాత్మలుగా మారాయి. ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్న ఆత్మలు బయటకు రావడంతో ఆ కోటలో ఉన్న అందరినీ చంపేస్తాయి. తర్వాత కోట వద్దకు వెళ్ళడమే మానేశారు. అలా కోట పాడుబడిపోయింది. ఆత్మలు వీరయ్య కొత్తగా పెళ్ళై కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఎంతో సంతోషంగా ఉన్న సమయంలో అతనిని బలి చేశారు. అంజలి 3 నెలల గర్భిణి ఒక బిడ్డకు జన్మను ప్రసాదించి తరుణంలో తల్లి కాబోతున్న ఆనందంలో ఇంతలో ఆమెను కూడా బలి చేశారు. ఇక ఒక ఆవు, తల్లి గర్భంలో ఉన్న 3 నెలల పసికందు, వీరయ్య, అంజలి, ఆవు 3 ఆత్మలు కలిసి ఆ పసికందులో చేరాయి. అది ప్రేతాత్మగా మారిపోయింది. మళ్ళీ చాలా రోజుల తర్వాత మీ ఊరు ఒక వ్యక్తి ఒకడు కోట వద్దకు వెళ్ళి దాన్ని మళ్ళీ తెరవడానికి ప్రయత్నించాడు. అప్పటి నుండి ఆత్మలు మీ ఊరి మీద పడి పీడిస్తున్నాయి. ఈ ప్రేతాత్మకి అంతం లేదు రాయుడు. దీనిని బంధించడం కూడా అంత సులువు కాదు రాయుడు అంటాడు మహర్షి. అప్పుడు మహర్షి తన దగ్గర ఉన్న గ్రంథాలను చూసి ఏ విధంగా దాన్ని బంధించాలి అని యోచన చేస్తాడు. అప్పుడు సమాధానం దొరుకుతుంది. ఆత్మపీఠం ఆత్మలను శిలగా చేసి దాని మీద హనుమంతుని పంచలోహ విగ్రహం ప్రతిష్ఠించడం. అలా చేస్తే మాత్రమే దీనిని బంధించగలం. కానీ దీనికి 3 నదుల పవిత్ర జలంతో ఆత్మలను శుద్ధి చేయాలి. అప్పుడే దానిని బంధించవచ్చు అని రాయుడికి చెప్తాడు మహర్షి. రాయుడు వెంటనే 3 నదుల జలంని తీసుకురావాలని గ్రామ ప్రజలతో 10 మందిని వెంటనే పంపిస్తాడు. మహర్షి తన శక్తులతో కోటను నేలమట్టం చేస్తాడు. అలాగే హనుమంతుని విగ్రహం సృష్టిస్తాడు. ఇంకో పక్క ఆ ఆత్మ లేవడానికి చెయ్యని ప్రయత్నం అంటూ ఉండదు. చీకటి పడుతూ ఉంది. జనమంతా అక్కడే ఉండిపోయారు. మహర్షి ధ్యానం చేస్తూ ఉన్నాడు. శిష్యులు అతని ఆత్మని చూసుకుంటూ ఉన్నారు. రాయుడు ఒక్కడు అక్కడే మేల్కొని ఉన్నాడు. మరుసటి రోజు మధ్యాహ్నం 3 నదుల పవిత్ర జలం తీసుకువచ్చారు. మహర్షి పవిత్ర జలాన్ని మంత్రించి ఆత్మలను శుద్ధి చేయడం మొదలుపెట్టాడు.
అప్పుడు ఆత్మలు గట్టిగా అరుస్తూ ఉన్నాయి. 3 జలాలతో శుద్ధి చేసిన పాటికి ఆత్మ రాతిశిలగా లాగా మారిపోయింది. వెంటనే హనుమంతుని పంచలోక విగ్రహాన్ని ప్రతిష్ఠించి మహర్షి రుద్రమాలను తెస్తాడు. తన వద్ద ఉన్న పవిత్ర గంగా జలంతో హనుమంతునికి అభిషేకం చేస్తాడు. అప్పుడు పూజ్య కార్యం ప్రారంభించి సాయంత్రం వరకు చేస్తూనే ఉంటాడు. సాయంత్రం పూజ ముగుస్తుంది. గ్రామ ప్రజలందరికీ పండుగ వాతావరణం ఏర్పడుతుంది. రాత్రి మహర్షికి రాయుడు గ్రామ ప్రజలందరూ కలిసి సత్కారం చేయాలని నిర్ణయిస్తారు. అలా మహర్షికి సత్కారం చేస్తారు. మరుసటి రోజు మహర్షి తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతాడు. రాయుడిని పిలిచి, రాయుడు, హనుమంతుని గుడిని 5 గోడలతో నిర్మించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ హనుమంతుని విగ్రహాన్ని కదిలించకూడదు. అలా జరిగితే తర్వాత జరిగే పరిణామాలను ఆపలేము. రాయుడు జాగ్రత్త అని చెప్పి మహర్షి వెళ్ళిపోతాడు. తర్వాత రాయుడు గ్రామ ప్రజలందరికీ హనుమంతుని గుడి నిర్మాణం గురించి చెబుతాడు. ప్రజలందరూ విరాళాలు సేకరించి మరీ గుడిని మహర్షి చెప్పినట్టుగా 5 గోడలతో నిర్మిస్తారు. అప్పటి వరకు ఊరికి పట్టిన పీడ వదలడంతో జనం అంతా ఆనందంగా కాలాన్ని గడిపేస్తుంటారు. 5 సంవత్సరాల తర్వాత రాయుడు అనారోగ్యం కారణంగా చావుకు దగ్గర పడతాడు. వెంటనే గ్రామ ప్రజలందరినీ తన ఇంటి వద్దకు పిలిపించి, ఎట్టి పరిస్థితుల్లోనూ హనుమంతుని విగ్రహాన్ని కదిలించకూడదు. అలా జరిగితే తర్వాత జరిగే పరిణామాలను ఆపలేము. రాయుడు జాగ్రత్తగా ఉండాలని మహర్షి చెప్పిన మాటలను అందరికీ చెప్పి కన్ను మూస్తాడు. గ్రామ ప్రజలందరూ కలిసి అంత్యక్రియలు చేస్తారు. రాయుడికి వారసుడు లేకపోవడంతో వారి కుటుంబం అంతటితో ముగిసిపోతుంది. రాయుడు చెప్పిన మాటను సరిగ్గా అర్థం చేసుకొని జనం గుడిని మూసేస్తారు. బయట నుండే పూజలు చేసుకుంటూ ఉంటారు. అంతటితో కథ ముగుస్తుంది. తర్వాత 2019 ఒకరోజు ఆ గుడికి దొంగలు పడ్డారు. హనుమంతుని విగ్రహాన్ని పార్ట్ 2 కావాలంటే లైక్ చేసి కమెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఎక్కడ నచ్చింది, ఏ భాగంలో నచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.